హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో ద్రౌపది మహారాణి సుదేష్ణతో మీకు పాండు మహారాజు వంశం గురించి తెలిసినట్లుగా లేదు, ధర్మం, త్యాగం పాండు మహారాజు వంశ రక్తంలోనే ప్రవహిస్తున్నాయి అని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ధర్మము ఆది అనంతము సత్యమ సత్యము సాధకలంకము జాత్యంకార పర్యవసానము శక్తిదే భక్తిదే జీవన్ముక్తికి మార్గమిదే పంచమ వేద సారం మహాభారతం కృష్ణుడు చూపిన లీల ఇది జీవన వేద మార్గమిది గీత జనించిన క్షేత్రమే మహాభారతం. ద్రౌపది మాటలు విని మహారాణి సుదేష్ణ, నాకు సందేహమే సామ్రాజ్ఞి, మీ అవమానానికి ప్రతీకారంగా నా భర్త, నా కొడుకు ఆయుధాలను చేపట్టాడు. ఈ కారణంగా నాకు మిమ్మల్ని ప్రశ్నించే అధికారం ఉంది. మీకోసమని యుద్ధంలో ఏ స్వార్థమూ లేకుండా ఎంతమంది నిలుస్తారు అని అడుగుతుంది. సుదేష్ణ మాటలు విని ద్రౌపది ఏమీ మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోతుంది. అదే సమయంలో వాసుదేవుడు, అర్జునుడు, సుభద్ర, అభిమన్యుడు వస్తూ ఉంటారు. వారికి స్వాగతం పలకడానికి అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడే ద్రౌపది, ఆగండి నాదా, వారికి ముందుగా నేను స్వాగతం పలుకుతాను అని అభిమన్యుడి ముందు బాణాన్ని తీసుకొని ఒక అగ్నివలయాన్ని ఏర్పరిచి, అభిమన్యు, ప్రవేశించే ముందు నీ సమాధానం చెప్పు, నిజమేమిటని అని అంటుంది. వెంటనే నకులుడు, పాంచాలి, వీడు సుభద్రవదిన కొడుకు అభిమన్యుడు అని అంటాడు. అప్పుడు ద్రౌపది, పేరు నాకు తెలుసు నాథా, బాంధవ్యం కూడా నాకు తెలుసు. నేను తెలుసుకోవాలనుకున్నది అసలు వీడు ఎవడు అని అంటుంది. అప్పుడు అర్జునుడు, అభిమన్యు, అందరికీ తెలిసిన విషయం పాంచాలి అడగడం లేదు. మేఘాలు అన్నీ మేఘాలే, కానీ కొన్ని ఉరుముతాయి, కొన్ని వర్షిస్తాయి, కొన్ని వర్షించకుండానే వెళ్ళిపోతాయి. నిజానికి నీవు ఎవరనేది మీ అమ్మకు చెప్పు అని అంటాడు. అప్పుడు అభిమన్యుడు, నేను మా నాన్నగారి బాణాన్ని, రక్తాన్ని స్వయంగా చిందిస్తాను, కానీ యశస్సును మా నాన్నగారికి ఇస్తాను. నేను మా సోదరులకు రక్షణగా ఉంటాను. సంఘర్షణలో వారి ముందు ఉంటాను, అలాగే సంతోషంలో వారి వెనక ఉంటాను. అన్నిటికన్నా ముందు నేను మా పెద్దమ్మ పాంచాలి కంటికున్న కాటుకను, వారి కంట నీరు వస్తుంటే నా అస్తిత్వమంతా కరిగిపోతుంది అని చెప్పి తన గుర్రాన్ని దిగి ఆ అగ్నివలయాన్ని దాటుకొని ద్రౌపది దగ్గరికి వెళ్ళి ద్రౌపది కంటతెడి పెట్టుకుంటుంటే ద్రౌపది కన్నీటిని తన చేతితో పట్టుకుని కంటనీరు కార్చి, యుద్ధానికన్నా ముందు నాకు మృత్యువును ప్రసాదిస్తారా పెద్దమ్మ అని అడుగుతాడు. అప్పుడు ద్రౌపది, ఇలా ఎందుకు చేశావు సుభద్ర? వీడు నా కొడుకు, వీడికి నువ్వు ఎందుకు జన్మనిచ్చావు అని అడుగుతుంది. వెంటనే సుభద్ర, అక్క, రత్నము రాయి నుంచే జన్మిస్తుంది, కానీ అది సామ్రాజ్ఞి మెడలోని హారంలోకి చేరక తప్పదు. వీడు నీ కొడుకే అక్క అని అంటుంది. వెంటనే ద్రౌపది, అవును, వీడు నా కొడుకే. ప్రపంచం ఉన్నంత వరకు వీడి పేరు చిరస్మరణీయంగా ఉంటుంది అని అభిమన్యుణ్ణి ఆశీర్వదిస్తుంది. ఆ తరువాత హస్తినాపురంలో మహర్షి యుద్ధతిథిని చూస్తూ, విధ్వంసంతోనే యుగాలు మారుతూ ఉంటాయి మహారాజా. గ్రహ సంచారం చూస్తుంటే విధ్వంసం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అని అంటాడు. వెంటనే ధృతరాష్ట్రుడు, విధ్వంసం అంటే ఏ యుద్ధంలోనైనా సహజమే కదా మహర్షి, కానీ ఎవరి విధ్వంసం జరుగుతుందో ముందు మీరు అది చెప్పండి, నా పుత్రులకి ఏమైనా జరుగుతుందా అని అడుగుతాడు. అప్పుడు మహర్షి, మత్స్యావతార కథను గుర్తు చేసుకోండి మహారాజా. అందులో ఈశ్వరుడు ప్రపంచాన్నంతా జలమయం చేసినప్పుడు మహాత్ముడు మను ఈశ్వరుని శరణు కోరాడు, అందుకే వారొక్కరే జీవించి ఉండగలిగారు. అలాగే ఈ యుద్ధంలో కూడా అనేక మంది వినాశనం పొందుతారు. వారందరిపై ఈశ్వరుని కరుణ లేనట్లే అదేవిధంగా మీ కొడుకులు కూడా ఈశ్వరుని త్యజించి ఐశ్వర్యాలపై మోహం చూపితే వారి వినాశనం కూడా తప్పదు అని అంటాడు. వెంటనే ధృతరాష్ట్రుడు, కానీ మా పక్షాన సామర్థ్యానికి ఎటువంటి లోటు లేదు మహర్షి. మహితాత్ముడు భీష్ముడు, ద్రోణాచార్యులతో పాటు మహారథి కర్ణుడు లాంటి ఎందరో యోధులు నా కొడుకుని రక్షించడానికి ఉన్నారు అని అంటాడు. అప్పుడు మహర్షి,
కుజుడు, బుధుడు, శుక్రుడు, శని, రాహుకేతువులు, సూర్యచంద్రులు ఈ గ్రహాల ముందు ఎవరి శక్తి పనికిరావు మహారాజా. మృత్యు సమయం ఆసన్నమైనప్పుడు వారిని ఎవరూ రక్షించలేరు. ఇక మీరు ఈ దారుణాలను ఎదుర్కొనేందుకు మీ మనస్సును సిద్ధంగా ఉంచుకోవాలి మహారాజా అని అంటాడు. మహర్షి మాటలు విని గాంధారి బాధపడుతూ, అంటే మీ అభిప్రాయం ప్రకారం నా కొడుకుల్లో ఎవరైనా చనిపోతారా ఈ యుద్ధంలో అని అడుగుతుంది. వెంటనే మహర్షి, కురువంశం మొత్తం నాశనం అయిపోతుంది. ఈశ్వరుని రక్షణ ఉన్నవాళ్లే ఈ యుద్ధం తర్వాత కూడా జీవించి ఉంటారు అని అంటాడు. వెంటనే గాంధారి, ఈశ్వరుని రక్షణ ఎవరికి లభించింది చెప్పండి మహర్షి, అంటే నా కొడుకులకు ఈశ్వరుని రక్షణ లేదా అని అడుగుతుంది. అప్పుడు మహర్షి, అలా జరిగి ఉంటే మీ మనసులో ఇంత భయం, ఇంత ఆందోళన ఉండేది కాదు మహారాణి అని అంటాడు. అప్పుడు గాంధారి, నా కొడుకులందరూ చనిపోతారా? ఇందుకోసమేనా వ్యాస మహర్షి నా కొడుకులకు జీవితాన్నిచ్చింది? లేదు మహర్షి, వారు జీవించి ఉండేందుకు ఏదైనా ఉపాయం చెప్పండి అని అడుగుతుంది. వెంటనే మహర్షి, మీ కొడుకులలో ఒక కొడుకుని రక్షించుకునే అవకాశం మీకుంది మహారాణి. మీ కొడుకులలో ఎవరో ఒకరికి మీరు జీవనదానం చేయవచ్చు అని అంటాడు. అది విని గాంధారి, ఒక్క కొడుకునా? నాకు ఆ పరమేశ్వరుడు 9 కొడుకులను వరదానంగా ఇచ్చాడు. కానీ మీరంటున్నారు ఒక్క కొడుకునే నేను చూడగలనని అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు మహర్షి, మహారాణి, అది కూడా సులభం కాదు. ఒక యోగం ఎలా ఉందంటే కురువంశ రాకుమారుల్లో ఒకడిని సజీవంగా ఉంచుతుంది అని అంటాడు. వెంటనే గాంధారి, ఎవరిని నేను సజీవంగా చూడగలను, ఎవరికి నేను జీవనదానం చేయగలను, ఎలా చేయగలను అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు మహర్షి, ఎవరికి జీవనదానం ఇవ్వాలన్నది మీరే నిర్ణయించుకోవాలి మహారాణి. ఎలా జీవనదానం ఇవ్వాలి అన్నది కూడా మీరే ఆలోచించాలి. ఈ విషయం నేను కూడా స్పష్టంగా చెప్పలేను. ఈ యోగం వలన లాభం మీ పుత్రులకు కలుగుతుందా లేక కుంతీపుత్రులకు కలుగుతుందా అని నేను ఒకటే చెప్పగలను. కురువంశంలో ఒక దీపం మాత్రమే వెలుగుతుంది. అది కూడా ఈశ్వరుని చరణాల ముందు ఉన్న దీపమే శుభాన్ని కలిగిస్తుంది అని చెప్తాడు. ఆ తరువాత పాండవులంతా వాసుదేవుడితో కలిసి విరాట నగరంలో భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడు ఉత్తర అభిమన్యుడికి వడ్డిస్తూ ఉంటుంది. వారిని చూసిన వాసుదేవుడు, మహారాణి సుదేష్ణ, ఈ సమస్త ఆర్యావర్తనంలో మీకు ఒక్క యోధుడు కూడా కనిపించలేదా ఈ సౌందర్య రాశికి అని అడుగుతాడు. వెంటనే మహారాణి సుదేష్ణ, ఈ సంవత్సరం స్వయంవరం ప్రకటించాలనుకున్నాం వాసుదేవ, కానీ మీరు యుద్ధాన్ని నిర్ణయించారు. యుద్ధం పూర్తయ్యే సమయానికి ఎందరు యోగ్యులైన రాజకుమారులు జీవించి ఉంటారో అని అంటుంది. అప్పుడు వాసుదేవుడు, అయితే యుద్ధానికి ముందే ఉత్తరకు వివాహం జరిపిద్దాం. యుద్ధం వచ్చే మార్గశిర మాసంలో కదా, మనకింకా 4 నెలల సమయం ఉంది మహారాణి సుదేష్ణ అని అంటాడు. వెంటనే మహారాణి సుదేష్ణ, కానీ 4 నెలల సమయంలో స్వయంవర ఏర్పాట్లు ఏ విధంగా చేయగలం వాసుదేవా అని అడుగుతుంది. అప్పుడు వాసుదేవుడు, స్వయంవర ఆవశ్యకత ఏముంది, ఇక్కడ స్వయంగా ఉత్తర ఉంది, వరుడు కూడా ఉన్నాడు అని అభిమన్యుణ్ణి చూపిస్తూ, స్వయంవరం అయిపోయినట్లే కదా అని, విరాట మహారాజా, మీరు సరైనదే అని భావిస్తే అభిమన్యుడికి ఉత్తరకు వివాహం జరిపించండి. అభిమన్యుడిలో కురు యాదవ్ వంశ రక్తం ప్రవహిస్తుంది, ఇక ఉత్తరలో మత్స్యవంశ రక్తం ప్రవహిస్తుంది. వీరిద్దరి వివాహం వలన 3 వంశముల గొప్ప మేలు కలయిక జరుగుతుంది మహారాజా అని అంటాడు. వాసుదేవుని మాటలు విని మహారాణి సుదేష్ణ విరాట మహారాజుని పక్కకు తీసుకువెళ్ళి, అసంభవం మహారాజా, ఇంత పెద్ద నిర్ణయాన్ని నన్ను సంప్రదించకుండా మీరు ఎలా తీసుకుంటారు అని కోప్పడుతుంది. అప్పుడు విరాట మహారాజు, ఇది ఉత్తరకు దక్కిన అదృష్టం సుదేష్ణ, ఆ పాండవులకు కోడలవుతుంది, కృష్ణుడి శిష్యుడు అభిమన్యుడికి భార్య అవుతుంది అని అంటాడు. వెంటనే మహారాణి సుదేష్ణ, క్షత్రియ కన్యలకు వివాహం స్వయంవరంలోనే జరుగుతుంది మహారాజా, యుద్ధం పూర్తి కానివ్వండి. ఒకవేళ ఆ పాండుపుత్రులు యుద్ధంలో ఓడిపోతే మన ఉత్తర భవిష్యత్తు ఏమవుతుంది అని బాధపడుతుంది. అదే సమయంలో వాసుదేవుడు అక్కడికి వచ్చి, మహారాణి సుదేష్ణ, మీకు పూర్తి నమ్మకం ఉందా? ఉత్తర భవిష్యత్తు మీరు నిర్ణయించిన విధంగా ఉంటుందని, అంటే కాలంపై మీకు అంతటి అధికారం ఉందా అని అడుగుతాడు. అప్పుడు మహారాణి సుదేష్ణ, క్షమించండి వాసుదేవా, కాలంపై మీకు కూడా అధికారం లేదు అని అంటుంది. అప్పుడు వాసుదేవుడు,
తప్పకుండా నాకు కూడా కాలంపై ఎటువంటి అధికారమూ లేదు. కానీ కాలం యొక్క ఔదార్యంపై నాకు పూర్తి నమ్మకం ఉంది. నేను మీకు వాగ్దానం చేస్తున్నాను మహారాణి సుదేష్ణ, ఉత్తరకు జన్మించే కొడుకు ఈ సమస్త భరతవంశానికి ఏకఛత్రాధిపతి అవుతాడు. యుగ పరివర్తనకు అభిమన్యుడు కారణమవుతాడు. ఇక యుగ పరివర్తనకు అభిమన్యుడు కొడుకు మొదటి అడుగు వేస్తాడు. మీ కూతురు ఉత్తర ఈ సమస్త ఆర్యావర్తనాన్ని యుద్ధభీషణం నుంచి శాంతి వైపుకు తీసుకెళ్తుంది అని అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.